కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనందరికీ తెలుసు హెబ్రీ పత్రికలో ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వాస వీరుల పట్టిలో నుంచి ఉన్న విశ్వాసులు వారు పొందిన సాక్ష్యం ఏంటి, వారు పొందిన అవార్డు ఏంటి, వారు పొందిన రివార్డ్ ఏంటండి మనం చూస్తున్నాం. కాబట్టి మరి మోషే గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మోషే గురించిన విషయాలు, ఆయన లైఫ్ స్టోరీని పూర్తిగా తెలుసుకోవాలంటే మనము నిర్గమాకాండంలోకి వెళ్ళి నిర్గమాకాండంలో మరి మోషే గురించి అనేక విషయాలు రాయబడినాయి. కాబట్టి నిర్గమము చరిత్ర ధ్యానం చేస్తూ మోషే గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. లాస్ట్ వీక్లో మనం గమనించినట్లయితే దేవుడి పిలుపు ఉందని తెలిసిన మోషే మరి దేవుడు పిలవక ముందే మోషే మరి దేవుని కోసం అన్నీ కూడా విడిచిపెట్టేశాడు. ఏమేమి విడిచిపెట్టేశాడని లాస్ట్ వీక్లో మనం విన్నాం. ఆయన ఎటువంటి త్యాగం చేశాడు, ఏమే విషయాలు మరి విడిచిపెట్టేశాడు అనే విషయాలు మనం ధ్యానం చేసాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గమనించాలి. లాస్ట్ వీక్లో దేవుడు పిలవక ముందే మోషే ఆయన పిలుపు ఉందని గ్రహించేశాడు, మరి దేవుడు ప్రణాళిక ఉందని గ్రహించేశాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చడానికి నన్ను ఎన్నుకున్నాడని విశ్వసించాడు, గ్రహించాడు. అందుకనే దేవుడు పిలవక ముందే అడ్వాన్స్డ్గా వచ్చి ఆయన ఒక పని చేశాడు. ఏం పని చేశాడండి? చంపేశారు. హరణి రిషిగా ఎవరిని చంపేశారు? ఎవరిని చంపేశారు? సౌమ్య, ఎవరిని చంపేశారు? ఎవరిని చంపేశారు? మోషే ఐగుప్తుని చంపేశాడు. ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇంకా దేవుడు పిలవలేదు, దేవుడు స్వరం వినలేదు, దేవుడు దర్శనం రాలేదు, దేవుడు వాక్యం దర్శించలేదు, దేవుడు కళ ద్వారా మాట్లాడలేదు, లేదా దర్శనం ద్వారా మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా ఆయన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ, అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మోషే కొద్దిగా అడ్వాన్స్డ్ అయిపోయి నేను ఖచ్చితంగా ప్రజలను విడిపించగలుగుతాడు అని అక్కడ తన బలముతో ఐగుప్తుని చంపేసి హెబ్రీలను విడిపిద్దాం అనుకున్నాడు. పాపం ప్లాన్ అంతా ఏమైపోయింది? సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్. అందుకనే పారిపోయిన మోషే మరి మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు నివసించినట్లు మనం చూడగలుగుతున్నాము. అట్లా 40 సంవత్సరాలు నివసించిన మోషేను దేవుడు పిలుస్తున్నాడు. సో నిర్గమకాండము మరి 3వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆ పొద దర్శనములో నుంచి దేవుడు మాట్లాడుతుండగా మోషే ఎటువంటి సాకులు చెప్తున్నాడు చూడండి. మోషే సాకులు చెప్తున్నాడు, యెహోవా దేవుడు సమాధానాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి గమనించినట్లయితే మరి దేవుడు పిలుస్తూ ఉంటే మోషే ఎందుకు సాకులు చెప్తూ ఉన్నాడు? ఈ నిర్గమ చరిత్ర అంతా, నిర్గమకాండం అంతా కూడా గమనించినట్లయితే మరి 40 చాప్టర్లు మనము నిర్గమకాండంలో ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. 40 సంవత్సరాలు నిర్గమం చరిత్ర కూడా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అయితే మరి నిర్గమ చరిత్రలో 19 అద్భుత కార్యాలు ఉన్నాయి. నిర్గమం చరిత్రలో 19 ప్రయాణ స్థలాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి ఒక్కసారి నిర్గమకాండము డివిజన్ మనము చేసుకున్నాం, మనకు అర్థమయ్యేదానికి 6 రకాలుగా 6 విధాలుగా 6 స్టేజెస్గా మనము మరి విభజించుకున్నాం. 1 నుంచి 4వ అధ్యాయం వరకు కూడా మరి ప్రతికూల పరిస్థితి, ఒక సమస్య ఉంది, ఒక ప్రతికూల పరిస్థితి ఉంది. ఆ ప్రతికూల పరిస్థితిలో ఒక బాలుడు పుడతాడు, మరి మోషే పుడతాడు, మోషే పెరుగుతాడు. మోషే పెరిగి పెద్ద అయినాక మరి ఒక ఐగుప్తును చంపి ప్రాణాలు తీసి ఆయన పారిపోతాడు. మిద్యాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మరి మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం. రెండవది చూస్తే 5 నుంచి 11 వరకు మనం గమనించినట్లయితే దేవుడి సహాయము, దేవుడి ప్రత్యక్షతతో మరి ఐగుప్తు రాజైన ఫరోను ప్రశ్నించడం, ఐగుప్తు రాజైన ఫరోతో పోరాటం చేసినట్టు మనం చూడగలుగుతాం. అలాగనే 3వది చూస్తే 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే వారు సమూహంగా సంతోషించి వారు విడుదల వేడుక జరుపుకొని పస్కా పండుగ చేసుకుంటారు. హల్లెలూయా. అలాగనే 4వదిగా గమనించినట్లయితే మరి 15 నుంచి 18వ అధ్యాయం వరకు కూడా మనం గమనించినట్లయితే వారు సైన్యముగా మరి సమకూడి వారు ఒక సంబంధం కోసము మరి సీనాయి కొండ దగ్గరికి వారు వెళ్ళినట్టు మనం చూడగలుగుతాం. అదే గమనిస్తే గన వారు ప్రయాణం
చేయడం. అలాగనే 19 నుంచి 24 వరకు కూడా ఒకసారి గమనించినట్లయితే వారు సంఘంగా మారుతారు. ఒక సంఘంగా మారి ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని వారు దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు వారు పొందుకొని వారు నిబంధన చేసుకొని వారు ప్రయాణిస్తూ ఉంటారు. అలాగనే చివరిగా చూస్తే 25 అధ్యాయం నుంచి 40 అధ్యాయం వరకు కూడా గమనించినట్లయితే వారు తమకి ఇవ్వబడిన స్వాస్థానికి అంటే పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వారు ప్రయాణమై వెళుతూ వారికిచ్చిన స్థలములో వారికిచ్చిన ప్రత్యక్ష గుడారములో దేవుణ్ణి ఆరాధిస్తూ వారు వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఇది కేవలం ఒక చిన్న పరిచయం మీకు జ్ఞాపకం చేసేదానికే నేను చెప్తున్నాను అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మోషేను పిలవక ముందే పనికి సేవకు ఆయన అప్పగించుకున్నవాడు. దేవుడి పని కోసం దేవుని సేవ కోసం సమస్తము కోల్పోయిన వాడు, సమస్తము నష్టపరుచుకున్నవాడు, సమస్తము త్యాగం చేసిన వాడు, ఒక ప్రాణము తప్ప ఏమీ లేకుండా మోషే ఒంటరిగా వెళ్ళి మిద్యాను దేశంలో నివసిస్తున్నట్టు మనం గమనించాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, మరి ఎందుకు మోషే దేవుడు పిలుస్తుంటే వెనకకు వెళుతున్నాడు? ఎందుకు మోషే సాకులు చెప్తూ ఉన్నాడు? ఈ వర్తమానం అంతా ఎలా ఉంటుందంటే, మీ ప్రశ్నలు నా సమాధానాలు. మోషే సాకులు, దేవుని సమాధానాలు. అంటే ప్రశ్నలు సమాధాన రూపంగా ఈ వర్తమానం అంతా కూడా ఉంటుంది. అయితే ప్రశ్న, పిలుచుచున్న దేవుడు ఎవరు? మోషేని పిలుస్తున్న దేవుడు ఎవరు? పొదలో నుంచి మాట్లాడిన దేవుడు ఎవరు? పొదలో నుంచి వచ్చిన స్వరము ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? ఎవరు పిలుస్తున్నారు మోషేని? ప్రియమైన వాళ్ళరా, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. మోషేను సృష్టించిన దేవుడే మోషేను పని కోసం పిలుస్తూ ఉన్నాడు. మరి సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడే మోషేను పనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏంటి? నిర్గమకాండములో మరి విడుదల చరిత్ర ఏదైతే ఉందో అక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వము నుంచి, ఆ చీకటి నుంచి, ఆ పాపము నుంచి విడిపించేదానికి మోషేను ఎన్నుకున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము ఒకసారి 10వ మాట చదవండి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులోండి తోడుకొని పోవలను. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఎవరు పిలుస్తున్నారు? రమ్ము అని ఎవరు పిలుస్తున్నాడు? ఒక వ్యక్తి ఒక పని అప్పగించాలంటే, ఒక వ్యక్తి చేత పని చేయించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కన్నా పైన ఉన్న అధికారం ఉన్న వ్యక్తి పిలిస్తేనే పని చేయగలుగుతాడు. ఎవరు పిలుస్తున్నాడంటే, మోషేని పిలుస్తుంది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. మోషేని పిలుస్తుంది, మోషేకు పని అప్పగిస్తుంది ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎవరు ఆయన అంటే, ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా అయిన వాడు, సృష్టిని చేసిన వాడు. హీఈస్ ఎ క్రియేటర్. ఎవరు ఈయన? అంటే అబ్రహామును దర్శించిన దేవుడు. హల్లెలూయా. ఎవరంటే ఆయన? అబ్రహామును దర్శించిన దేవుడు. ఒక్కసారి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ మాట చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసి తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను ఎవరు అంటే నీ సృష్టికర్త, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను పెంచిన వాడు, నిన్ను పెద్ద చేసిన వాడు, నిన్ను కాపాడిన వాడు, నిన్ను రక్షించిన వాడు పిలుస్తున్నాడు రమ్ము అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా దేవుడు పిలుస్తున్నప్పుడు మరి ఆయన రమ్ము అని పిలుస్తుంటే మనము రయముగా పరిగెత్తాలి. కానీ రన్నింగ్ రేస్లో మనం ముందు ఎట్లయితే పరిగెత్తామో ఈయన అట్లా వెనక్కి పరిగెత్తున్నాడు. ఏంటి కారణాలు అసలుకు? ప్రియమైన వాళ్ళరా, చూడండి, దేవుడికి బైబిల్లో 7 పదాలు వాడారు. దేవుడికి దేవుడు 7 పదాలు వాడారు. ఎలోహీం, ఇది హీబ్రూలో నుంచి వచ్చిన పదము. ఈ పదము ఎలోహీం అనే పదము బైబిల్లో 2700
ఒక్కసారి కనిపిస్తుంది అనమాట. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడే దేవుడు అనమాట. రెండవది అంటే ఎలోహిం అంటే ఆది యందు ఉన్న దేవుడు. ఏ దేవుడు పిలుస్తున్నాడు మోషేని? ఏ దేవుడు పిలుస్తున్నాడో తెలిస్తే నిన్ను నన్ను పిలిచిన దేవుడు కూడా ఏ దేవుడు ఏమై ఉన్నాడో తెలుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవది చూస్తే ఎల్ అంటే గన సర్వశక్తిమంతుడు. ఏంటండి? ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చూస్తే అబ్రహామును పిలిచిన వాడు నేను సర్వశక్తిమంతుడను. హల్లెలూయా. మూడవది చూస్తే ఎలోహిం అంటే నిజమైన దేవుడు. ఎవరు పిలుస్తున్నాడండి మోషేను? నిజమైన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నాలుగవది చూస్తే ఎలాహ్ అంటే మహోన్నతుడు. ఏంటండి? ఎలాహ్ అంటే మహోన్నతుడు. అలాగనే ఐదవది చూస్తే సర్ అంటే రాయి, అంటే ఆశ్రయదుర్గంగా ఉండేవాడు, ఆదుకునే దేవుడు. పిలిచిన వాడు ఆదుకునే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఆరవది థియోస్ అంటే గన సర్వోన్నతమైన దేవుడు, అన్నిటికీ మించిన వాడు, అన్నిటిపైన ఉన్నవాడు, అన్నిటినీ పరిపాలించేవాడు, సర్వోన్నతుడైన దేవుడు. తర్వాత 7వది పదం ఏంటంటే మనం మాట్లాడబోతున్న నిర్గమకాండములో మోషేకు పేరు చెప్పిన దేవుడు. ఏం పేరు చెప్పాడండి మోషేకు? నేను యెహోవాను, ఉన్నవాడను, అనువాడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా, మరి 7 పదాలు బైబిల్లో దేవుడు అనే పదానికి మరి వారు బైబిల్లో సూచించినట్లు మనం గమనించగలుగుతాం. ప్రేమైన వాళ్ళరా చూడండి, అలాగనే దేవుని పేర్లు, దేవుని పదం అని చూసాము. దేవుని పేర్లు ఎన్ని పేర్లు ఉన్నాయి మన దేవునికి? మనకు తెలియకోకుండా ఈ పేర్లన్నీ కూడా పలుకుతూ ఉంటాం, కానీ మనకు తెలీదు. సింపుల్గా చెప్పాలంటే యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా చూడు. అసలు మీకు తెలుసు కానీ మీరు చెప్పడం లేదు. ఇలా చూస్తే కన్నా బైబిల్ అంతట్లో గమనిస్తే కన్నా దేవునికి ఉన్న పేర్లు దాదాపుగా 74 పేర్లు ఉన్నాయి. మనకు కేవలం తెలిసింది ఒక 15 పేర్లు మాత్రం వాడుతూ ఉంటాం. ఎన్ని పేర్లు? 74 పేర్లు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమైన వాళ్ళరా, మోషేకు తన్ను పిలుస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరు పిలుస్తున్నాడో తెలియదు కాబట్టే వెనకంజ వేస్తూ ఉన్నాడు కదా. మా సైడ్ అయితే, మాది కడప జిల్లా, మా జిల్లాలో వైఎస్ఆర్ పిలుస్తున్నా అంటే అట్లే లుంగితో పరిగెత్తుకుంటూ వెళ్తాం. పిలిచేవాడి గురించి తెలుసు, పిలిచేవాడి శక్తి తెలుసు, పిలిచేవాడి పేరు తెలుసు, పిలిచేవాడి సామర్థ్యం తెలుసు, పిలిచేవాడి గురించి పూర్తిగా తెలుసు కాబట్టే పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే, ఎవరు మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతున్న అగ్ని అయిన దేవుడు మాట్లాడుతుంటే మోషే ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. నా ప్రశ్న, పిలుస్తున్నది ఎవరు నీకు తెలిస్తే నీవు ముందడుగు వేయగలుగుతావు. హల్లెలూయా. చూడండి, మోషేను పిలుస్తున్నాడు, ఎవరు ఏంటని మనం చూసాం. మరి మోషేను పిలుస్తుంటే మరి ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు, దేనికోసం పిలుస్తున్నాడని మోషేకు తెలుసు, కానీ పూర్తిగా ఎందుకు ముందుకు రావడం లేదు. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు దేవుడి పని చేయాలని ఆశ కలిగి ఉంటుంది, కానీ దేవుడు ఏమైనాడో తెలియదు, దేవుడి శక్తి ఏమైందో తెలియదు, దేవుడి పేర్లు ఏమున్నాయో తెలియదు, దేవుడి శక్తి సామర్థ్యాలు పూర్తిగా తెలియదు. చేయాలని ఆశ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా, దేవుడు మరి మోషే అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి నిర్గమకాండం 3:11 చదవండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులని తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? నేనెంతటి వాడనయ్యా అంటే మోషే ఇంకా ఎక్కడున్నాడంటే కన్నా, నా బలముతో నేను విడిపించాలనుకున్నాడు కదా, నా బలముతో ఒక ఐగుప్తుని చంపేశాను కదా, నా బలంతో ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనుకున్నా కదా, అప్పుడు బలం ఉంది కదా, ఇప్పుడు బలం లేదు కాబట్టి నేను ఎంత అండి బాబు అంటున్నాడు.
అంతేనండి. ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడి పిలుపులో నుండి, దేవుడి ప్రణాళికలో నుండి మోషే తప్పించుకునే దానికి అడుగులు వేసినట్టు, మాట్లాడినట్టు మనము అనుకోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, నా ప్రశ్న, ఇదే దేవుడు నిన్ను పిలిస్తే మోషే వలె వాడుకునే దానికి నిన్ను పిలిస్తే నీ సమాధానం ఏంటి? చాలా ఇయర్స్ నుంచి చర్చికి వస్తున్నావు కదా, రక్షణ పొందుకున్నావు కదా, బాప్తీసం తీసుకున్నావు కదా, దేవుని స్తుతిస్తున్నావు కదా, దేవుని ఆరాధిస్తున్నావు కదా, మరి దేవుడి పేర్లు తెలుసు కదా నీకు, దేవుడి శక్తి గురించి నీకు తెలుసు కదా. మరి దేవుడి పిలుపు, దేవుడు ఆయన తన పని జరిగించుకున్నట్టుకు నిన్ను పిలిస్తే నువ్వు ఏ విధంగా ఉన్నావు? హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ చూడండి, ఆయన మనకైతే కన్నా ఆఫర్ వస్తే, అన్న నువ్వు చెప్పాలి, అసలు మోషే కన్నా ముందు పరిగెత్తామని అంటాం. ఎందుకంటే మోషేకు వచ్చిన బహుమానం తెలుసు, మోషే గురించి ఉన్న పేరు తెలుసు, బైబిల్ అంతా కూడా మోషే గురించి రాయబడి ఉంది. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము, మోషే ద్వారా వచ్చిన ఆజ్ఞలు, మోషే ఎంత శక్తిగల నాయకుడో బైబిల్లో మనం చూసాం. కాబట్టి ఆ అవార్డు, ఆ రివార్డు మనకు తెలుసు కాబట్టి పరిగెత్తుకుంటూ పోతాం. మరి మోషే చూడలేదు కదా, అందుకని వెనకంజ వేస్తున్నా అంటారా? ప్రియమైన వాళ్ళారా చూడండి, మోసెస్ ఎందుకు మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే గన, నేను మరి విమోచన ప్రణాళిక అనేది చాలా ఉత్తమమైన పని, ఆ పనికి నేను తగిన వాడను కానని తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. మనం అనుకుంటాం బయట నుంచి చూస్తే, ఇది దేవుడు పిలిస్తే కానీ ఎందుకు రాడు? ఆయన అనుకుంటున్నాడంట, నేను ఈ పనికి తగిన వాడిని కానేమో, నేను చాలా తక్కువలో ఉన్నాను, నేను చాలా దీనస్థితిలో ఉన్నాను, నేను చాలా బలము లేని వాడను, నేను శక్తి లేని వాడను, నా వయస్సు అయిపోయింది, నేను దూరదేశంలో బ్రతుకుతున్నాను, నాకు ఇక్కడ ఏమి సంబంధం లేదు అని ఆయన తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నా శక్తి చాలదు అని చెప్తున్నాడు. చూడండి, అందుకనే దేవుడు సమాధానము కూడా నిర్గమకాండము ఏం చెప్తున్నాడు చూడండి, 12వ వచనం చదవండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఏమంటున్నాడు, పని ఇస్తున్నాడు. పనితో పాటు ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా నాకు బలం లేదయ్యా, అయ్యా నాకు శక్తి లేదయ్యా, అయ్యా నాకు టాలెంట్ లేదయ్యా, అయ్యా నాకు గిఫ్ట్ లేవయ్యా అయ్యా అని చెప్తుంటే ఏమంటున్నా అంటే, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్తున్నాడు. నిజంగా అలా చెప్తే మనం పోతామా? మిరాకిల్ చెయ్యి, అద్భుతాలు చెయ్యి, నా జీవితాన్ని మార్చు, నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళు, నా సమస్యలన్నీ తీర్చు. అప్పుడు చూస్తా మ్యాటర్, ఆలోచిస్తా, టేబుల్ పైన పెండింగ్ పెట్టేస్తా, సంతకం పెట్టేదానికి. ఏమంటున్నాడు అంటే, దేవుడు ఏమంటున్నాడు అంటే, మోషేతో ఏమంటున్నా అంటే, నేను నీకు తోడై ఉంటాను సెలవిస్తున్నాడు. ఎవరు? ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దేవుడు, 7 పదాల గురించి మాట్లాడుకున్న దేవుడు, 74 పేర్లు కలిగిన దేవుడు, ఎవరు? నిన్ను సృష్టించిన దేవుడు, ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. ఇంకేం సంకలు గుద్దుకొని పరిగెత్తాలి కదా, అలా చేయడం లేదే మోషే. చూడండి, ఎవరు పిలుస్తున్నారు, ఏమని సెలవిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఏమని చెప్పమంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నేను నీకు తోడుగా ఉంటున్నా అన్నాడు. నా ప్రశ్న, ఈ రాత్రి సమయంలో ఒకవేళ దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ పని చేయంటే చేస్తా? ఏమో తల ఇట్లా అంటున్నారు, అందాం వద్దా అసలు ఏం చెప్దాం అసలు అని ఇంకా డౌట్. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుడి పిలుపుకు నీ స్పందన ఏంటి? దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు సాకులు చెప్పొద్దు నువ్వు, సమస్తము ఆయనకు తెలుసు. కానీ మోషే సాకులు చెప్తున్నాడు. నేనెంతటి వాడనయ్యా, అసలుకు నేనెంతటి దాన్నయ్యా, నిన్ను సృష్టించిన దేవుడికి తెలియదమ్మా, మీ మమ్మీకి మీ డాడీకి తెలియదమ్మా నీ గురించి పని చెప్పినప్పుడు, ఇంట్లో వెళ్ళి ఆ పని చేసుకొని రానాయనా అంటే, అయ్యో నేనెంత అక్కను పంపినానా, అయ్యో అన్నయ్యని పంపి డాడీ,
చెప్పమ్మా అవును. వాడైతే కరెక్ట్ చేస్తాడు, అక్క అయితే కరెక్ట్ చేస్తుంది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా మాట్లాడుకుంటుంటారు, అక్కకు చెప్పు మమ్మీ, అక్క అయితే అంట్లు బాగా తోముతుంది, మెలిమెల మెరుస్తాయి అసలుకు. ఒకరికి చెప్తే చెల్లికి చెప్తే అక్కకు చెప్పు అని మళ్ళీ అడ్వైజ్ ఇస్తుంటారు. చెప్పరా, చెప్తా అంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడు మరి ఆయన పిలుపు కోసం తను పిలుచుకున్న మోషేను బలపరుస్తున్నాడు. నేను నీకు తోడై ఉంటా అంటున్నాడు. ఇంకేం కావాలండి? అక్కడితో ఆగుతున్నాడా? ఆగడం లేదు. ఒకసారి నిర్గమకాండం 3:13 చదవండి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. మాస్టారు బాగున్నావు, అసలుకు నువ్వు వెళ్ళమంటున్నావు, ఓకే, ఈడి వరకు బాగానే ఉంది. మొదటి ప్రశ్నలో నేను తృప్తిపరచబడ్డాను, కానీ ఇంకా నాకు సందేహం ఉంది, ఇంకా నాకు అనుమానాలు ఉన్నాయి, ఇంకా నాకు ఆ అనుమానాలు నివృత్తి చేయి. నువ్వేమో అక్కడికి వెళ్ళమంటున్నావు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? చదువు. ఏమడిగారు? పేరేనా? ఆయన పేరేమని, ఆయన పేరేంటి అని అడిగిన ఎడల అంటే హెబ్రీ ప్రజలు ఎలాంటి దృక్పథంలో ఉన్నారంటే, హెబ్రీ ప్రజలు ఎలాంటి కోణములో ఆలోచిస్తున్నారంటే, నువ్వు వచ్చావు కానీ బాగానే ఉంది, కానీ అసలు నీకు దేవుడి పేరు తెలుసా అంటారు. పేరు ఏంటి? ఆయన పేరు చెప్పు. ఎందుకు ఆ మాట మోషే ఎందుకు అంటున్నాడు అట్లా? వాళ్ళు అనలేదు, ఇంకా అన్నాడా? ఈయన పొద దగ్గర ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్నాడు. దేవుడు మోషే ఒకరితో మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు ఐగుప్తుకు, కానీ అక్కడికి వెళ్తే ఆ ప్రజలు నన్ను అడుగుతారు, మీ దేవుడి పేరేంటి, మన దేవుడి పేరేంటి. అసలుకు నిజంగా అంత దీన స్థితిలో ఉన్నారా? దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారా? దేవుని పేరు వారికి తెలీదా? తెలుసా? ష్యూర్. ఒకటోసారి మళ్ళీ బైబిల్ చూపించాక తెలియదు అని చెప్పకూడదు, తెలుసు అని చెప్పకూడదు. ఒకటి తెలుసా తెలీదా? రవి సెంటర్లో ఉన్నాడు, అంపేర్ మాదిరి, నాకేం తెలియదు, నన్ను అడగద్దని. ప్రియమైన వాళ్ళారా చూడండి, ఆయన పేరేంటో నాకు చెప్పు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకు నీ సమాధానం చెప్పకపోతే ఈ పని నేను చేయలేను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ రీతిగా అంటున్నాడంటే, అప్పటి ప్రజల గురించి, అక్కడ ఉన్న ప్రజల గురించి మోషేకు బాగా తెలుసు. ఎందుకంటే మోషే ఫరో దివానంలో పెరిగిన వ్యక్తి, మోషే ఐగుప్తులో జీవించిన వ్యక్తి, 40 సంవత్సరాలు మోషే ఫరోతో ఐగుప్తుల ప్రజలతో నివసించిన వ్యక్తి. అలాగనే హెబ్రీ ప్రజల గురించి బాగా అండర్స్టాండింగ్ ఉంది. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు బాగా తెలుసు. యేసయ్య నాకు ఆడికి వెళ్తే ఫస్ట్ ఖచ్చితంగా ఈ పేరు అడుగుతారు, ముందు పేరు చెప్పు అంటున్నాడు. ఎందుకంటే ఐగుప్తు ప్రజలు అన్య దేవతలను విస్తారంగా పూజించేవాళ్ళు, లెక్కకు లేని దేవతలను పూజించేవాళ్ళు. పురుగును పూజించేవాళ్ళు, దోమలను పూజించేవాళ్ళు, ఆకులను పూజించేవాళ్ళు, చీడలను పూజించేవాళ్ళు. వాళ్లకు ప్రతిదీ కూడా పూజించేవాళ్ళు. సర్పాన్ని పూజించేవాళ్ళు, ఆవును పూజించేవాళ్ళు, ప్రతి దాన్ని కూడా పూజించేవాళ్ళు వాళ్ళు. ఎన్ని అంటే లెక్కకు మించినట్టు. అయినా మనం చదవబోతున్నాం, ఇంకా ముందు చాలా స్టోరీ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అక్కడికి వెళ్తే కన్నా, అయ్యా ఇదిగో దేవుడు నన్ను పంపించాడంటే కన్నా వారు నీ పేరు అడుగుతాడు. ఫస్ట్ నీ పేరు చెప్పు అంటున్నాడు. నా ప్రశ్న అంటే, మోషేకు పేరు తెలుసా? హలో, ఉన్నారా? తండ్రి వచ్చి, సౌమ్య నా పేరేంటి చెప్పు అని అడిగితే ఎలా ఉంటుంది? మరి సౌమ్య డాడీ దగ్గరికి, నా పేరేంటి సార్ తెలీదా? అరే ఏంటిది? మోషేకు తెలుసా పేరు అని అడుగుతున్నా. దేవుడి పేరు. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవుడి పేరు మోషేకు తెలుసా? సింపుల్. ఏంటన్నా మోషేకి తెలియదు, ఇంకా ప్రజలకి ఎట్లా తెలుస్తుంది?
మోషేకు కూడా తెలియదు. సమస్య ఏంటంటే దేవుడు పని చేయాలంటే మోషే కూడా ఆయన పేరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మోషే పేరే తెలియకపోతే దేవుడి పేరు మోషేనే తెలియకపోతే ఇంకా ప్రజల దగ్గరకు పోతే మనమే చదవలేదంటే మనం వెళ్ళి స్కూల్లో టీచ్ చేయాలంటే ఎట్లుంటుంది? మనం చదివింది 10th క్లాసు, టీచ్ చేయాల్సింది PhD వాళ్ళకంటే ఎట్లుంటుంది? వెరీ టఫ్. అందుకనే మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏంటని, నువ్వు బాగానే ఉంది, పని చేయాలంటున్నావు, పని చేయాలంటే ముందు పేరు చెప్పాలి కదా అని అడుగుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడికి చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని ఏమంటున్నా అంటే, ఓహో నిజమే, నువ్వు అడిగింది కరెక్టే. అందుకనే ఏమంటున్నారంటే దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తులో నుంచి దేవుని ప్రజల్ని విడిపించేదానికి దేవుడు ఎన్నుకోబడిన నాయకుడు వెళ్ళి అక్కడ పనిచేసేదానికి దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటో నాకు చెప్పు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఆ ప్రజల గురించి నాకు బాగా తెలుసు. ఐ హ్యావ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, నాకు బాగా తెలుసు. ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ లేదా? ఒకసారి చదువుదామా? అపోస్తుల కార్యం 7:25. అపోస్తుల కార్యము 7:25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయునన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. అతడు అనుకొని కానీ వారు గ్రహింపరు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు చెప్పకముందే, నువ్వు పిలవకముందే నేను కొద్ది పని చేశాను. పని చేస్తే వాళ్ళు నువ్వెవరినైనా అన్నారు. అందుకనే ప్రాణాలు తీసిన పాపానికి నేను పారిపోయాను మాస్టారు, నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని నీ పేరు చెప్పు నాయన, ఇంకోసారి అట్లా చేయను, ఈసారి వెళ్తే కరెక్ట్గా చేస్తా పని, అందుకని కరెక్ట్గా ప్రశ్న అడుగుతున్నా అని చెప్పాడు. చూడండి నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను సర్వశక్తి గల దేవుడను పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియదు. నువ్వు అడిగిన పేరు కరెక్టే, నీ సందేహం కరెక్టే, నీ ప్రశ్న కరెక్టే. నేను ఎవరికి తెలుసు? నేను అబ్రహాముకు తెలుసు, ఇస్సాకుకు తెలుసు, యాకోబుకు తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. వాళ్ళు నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు. ఏంటి? వీళ్ళకి తెలీదు. నీ సందేహం కరెక్టే, నీ ప్రశ్న కరెక్టే, నీ అనుమానం కరెక్టే, నివృత్తి చేస్తాను ఆయన, పనిలోకి బయలుదేరుతావా అని ఆయన పేరు చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు పరిచయం చేస్తానికి దేవుడు నన్ను పంపించాడంటే, దేవుడు నన్ను పంపించాడు, ఈ పని చేయమన్నాడు, ఈ వాక్యం చెప్పమన్నాడు, పలానా చోటుకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు, పలానా చోటుకి ఈ వాక్యం వెళ్ళి పరిచయం చేయమన్నాడు అంటే నమ్ముతారా? ఏంటండి? ప్రేమైన వాళ్ళరా, దేవుడి నామమే మోషేకు తెలియకపోతే దేవుడు ప్రజలను ఎలా విడిపిస్తాడు? దేవుడి పేరే మోషేకు తెలియకపోతే దేవుడు ప్రజలను ఎలా విడిపిస్తాడు? దేవుని శక్తి, దేవుడి బలము, దేవుడి సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఈరోజైతే మరి పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడారండి, మీ గురించి ప్రార్థన చేయమన్నాడండి, దేవుడు నాకు సెలవిచ్చాడండి, పలానా వాక్యం ప్రకటించాలని దేవుడు నాకు సెలవిచ్చండి, పలానా ప్రాంతానికి వెళ్ళాలండి దేవుడు నాకు సెలవిచ్చండి, పలానా చోటుకెళ్ళి పరిచయం చేయాలంటే ఏమడుగుతారు? దేవుడు స్వరం విన్నావా? దేవుడు దర్శనం ఇచ్చాడా? దర్శనం చూసావా నువ్వు? ఇంకా కొంతమంది అయితే అడుగు ముందుకేసి చదువుకున్న వాళ్ళు, బ్రదర్ మీరు ఎక్కడ సర్టిఫికేట్ తీసుకున్నారు? ACTCలోనా? అంటే మీరు బ్యాప్టిస్ట్ అయితే బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాలి, ఆ ఏరియాకి వెళ్ళాలి. మీరు మెథడిస్ట్ అయితే మెథడిస్ట్ ఏరియాకి వెళ్ళాలి. మీరు CS అయితే CS ఏరియాకి వెళ్ళాలి. మా ఏరియాకి ఎట్లా వస్తారు? అయ్యో దేవుడు చెప్పాడయ్యా, అసలు మేము ఒప్పుకోం. ఏంటి? నో, మేము ఒప్పుకోం. దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడా? దేవుడు దర్శనం ఇచ్చాడా? దేవుడు స్వరం ఇచ్చాడా?
దేవుడు వాగ్దానం ఇచ్చాడా? దేవుని వాక్కు ఇచ్చాడా? అందుకనే మోషే కూడా కొద్దిగా నేను వెళ్ళాలంటే ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా వెళ్ళాలా, నాకు ఖచ్చితంగా నీ పేరు చెప్తేనే వెళ్తాను. అందుకనే ఇమ్మీడియట్గా ఆయన పేరు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన పేరు అడుగుతాను ఇమ్మీడియట్గా, నేను సర్వశక్తిమంతుడు, నేను ఉన్నవాడను అనువాడను. ఏంటి ఆయన పేరు? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు ఈ పేరులో ఉన్న లోతైన అర్థం ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను అనువాడను అంటే, ఉన్నవాడంటే నాకు సమస్తము కలిగి ఉన్నవాడను, సమస్తము నేను చేయగలను. నేను అనువాడను అంటే నేను పలుకుతే ఏమైనా జరుగుతుంది మోషే అని దేవుడు మోషేకు తన నామమును, తన పేరును తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి వేళ ఒకవేళ నిన్ను కూడా పిలిస్తే కన్నా, నీకున్న ఏ సందేహమైనా కావచ్చు, నీకున్న ఏ అనుమానమైనా కావచ్చు, దేవుడి పని కోసం, దేవుడి సేవ కోసం నిన్ను పిలిస్తే నీ అనుమానాన్ని ఖచ్చితంగా నివృత్తి చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పిలుపు వచ్చినప్పుడు నీకున్న అనుమానాల్ని నివృత్తి చేస్తాడు. మోషేకు చేసినట్టే ఆయన నీకు కూడా చేసడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి మోషేను పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన్ను బలపరుస్తున్నాడు, ఆయన్ను ధైర్యపరుస్తున్నాడు, ఆయన్ను స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇంకా ఈయనకు సందేహాలు ఉన్నట్టున్నాయి, ఇంకా ఆయనకు అనుమానాలు నివృత్తి కావడం లేదు. చూడండి మోషే ఏమంటున్నాడో చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 1వ మాట చూడండి. మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఓకే, ఇప్పుడు నాకు పేరు తెలిసింది, నీ శక్తి తెలిసింది, నీ పేరు తెలిసింది, నీ నామం తెలిసింది, నీ బలము తెలిసింది, ఓకే నీ గురించి నాకు తెలిసింది. కానీ ఇప్పుడు వెళ్ళి నేను చెప్తే ఏమంటున్నాడంటే, 3వ సాకి ఏం చెప్తున్నాడంటే, నా మాట నమ్మరు, నా మాట నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎందుకు నమ్మరు? నా ప్రశ్న, 74 పేర్లు కలిగిన దేవుడు, 7 పదాలుగా చెప్పిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఈయన నేను చెప్పాను నువ్వు వెళ్ళు అని చెప్తుంటే ఎందుకు ఈయన నమ్మరు? ఎందుకు ఈయన మాట వినరు? ఎందుకు ఈయనకు మోషేకున్న అనుమానాలేంటి? మోషేకున్న సందేహాలేంటి? ఈ రోజుల్లో చాలా మంది దేవుడు పరిచయం కోసం, దేవుడి సేవ కోసం, దేవుడి పని కోసం పిలిస్తే చాలా సందేహాలు ఉంటాయి. ఈ మాటలు రిపీటెడ్గా వస్తుంటే నన్ను ఎవరు పట్టించుకుంటారు నా అసలుకు? అయ్యో నా పేరు ఎవరికి తెలుసన్నా? అయ్యో నేను చెప్తే ఎవరు వింటారు నా వాక్యం అసలుకు? అయ్యో నాకే సరిగా తెలియదు, నేను వాక్యం చెప్తే ఎవరు వింటారు? మన హృదయంలో వస్తుంటే వేడికి చెప్పమంతే. నేను కూడా ఒకసారి ఇట్లే అన్నా. ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు, మోషేలాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అన్నాడు. ఓహో నేనే పాటి వన్నయ్యా, నీ పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పేదానికి నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు అయ్యా, నేను పాపినయ్యా, అయ్యో నేను పరిశుద్ధ వాక్యాన్ని నేను చెప్పేదానికి ఏ మాత్రం కూడా యోగ్యత నాకు లేదయ్యా, అయ్యా నాకు బైబిల్ జ్ఞానం లేదయ్యా అని నేను వెనుకెళ్తుంటే దేవుడు నువ్వు చెప్తావు, నువ్వు చెప్తావు, నువ్వు చేస్తావు. నేనేమో ఇప్పుడు వెనుకెళ్తాంట. మొన్న కూడా రీసెంట్గా 2 days బ్యాక్ వేరే సిస్టర్ వాళ్ళ ఇంటికి ప్రేయర్ మీటింగ్కి వెళ్తే అక్కడ ఉన్న దైవజనుడు చెప్తున్నాడు, నాతో కాదు నా వైఫ్తో చెప్తున్నాడు, అమ్మగారితో, మీరు బాగా ప్రోత్సహిస్తుంటాడు, ఆయనకు నాకు చాలా ఇనికిపోతుంటాడు కదమ్మా అని. అవునండి, అవును పాస్టర్ గారు, నువ్వు అట్లే ప్రోత్సహిస్తూనే ఉండమ్మా, లేకపోతే ఆయన ఎనికి వెళ్ళిపోతాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు మోషేను బలపరుస్తూ ముందుకు నడువు, ముందుకు వెళ్ళు, నా పని చేయి, నా సేవ చేయని చెప్తుంటే ఈయన మోషే నన్ను నమ్మరు, నా మాట వినరయ్యా అని అంటున్నాడు. ఏంటి కారణాలు ఏంటి? ఎందుకు అలా అంటున్నాడు? మోషేకు నమ్మడం కుదరడం లేదు, స్టిల్ డౌట్ ఉంది. ఆ ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, ఆ ప్రజలు నన్ను రిసీవ్ చేసుకోరేమో, ఆ ప్రజలు విడుదలకు ఏ మాత్రం కూడా సహకరించరేమో అని సందేహం మోషేకు ఉంది. ఎందుకంటే మోషేకు ఆల్రెడీ ఒక అనుభవం ఉంది.
నేను చాలా స్పీడ్గా వెళ్ళాను వాళ్ళని రక్షిద్దామని. వెళ్తే ఒకరి ప్రాణం కూడా తీసా, మట్టిలో పాతి పెట్టేసి. వాళ్ళు నువ్వెవరు అన్నారు అసలుకు? మనోళ్ళు చాలా స్మార్ట్, నా మాట నన్ను నమ్మరు, నా మాట వినరు. చూడండి, దేవుడికి సాకులు చెప్తున్నాడు మోషే. ఎందుకు అలా చెప్తున్నాడంటే కన ఆయన దేనికోసం అలా చెప్తున్నాడంటే ఆ ప్రజల తీరు ఎలా ఉందంటే కన అంత ఈజీగా నమ్మే వ్యక్తులు కాదు. పురమైన వాళ్ళ చూడండి, ఎవిడెన్స్ లేకపోతే, రుజువులు లేకపోతే, సాక్ష్యాధారాలు లేకపోతే మేము నమ్మం. ఇక్కడ సంఘంలో వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు, ఏంటి అన్నకు వాక్యం ఇచ్చారు అసలుకు, మేము ఇక్కడ లేమా, సీనియర్స్ కాదా ఇక్కడ, మేము చాలామంది సీనియర్స్ కదా, స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు చర్చిలో ఉన్నాం కదా, మాకు ఇవ్వకుండా, మా పెద్దలు ఇవ్వకుండా, మా తల్లిదండ్రులు ఇవ్వకుండా ఈ అన్నకు మాత్రం ఎందుకు ఇచ్చాడు వాక్యం? ఎందుకు దేవుడు ఈయన ఎన్నుకున్నాడంట? ఏం అద్భుతాలు చేశాడు, ఏం కార్యాలు చేశాడు? ఆయన దేవుడి స్వరం విన్నాడా? ఆయన దేవుడి మాట విన్నాడా? ఆయనతో ఏమైనా మిరాకిల్ మాకు చేశాడా అనరా? ఎన్నో పుట్టింటాయి కథ బయటికి చెప్పామంతే. మోసే స్ట్రైట్గా దేవునితో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలామంది ఎవిడెన్సెస్ లేకపోతే దేవుని మాటలు నమ్మరు, చాలామంది మెరాకిల్స్ లేకపోతే దేవుని మాటను నమ్మరు. చాలామంది ఎలా ఉన్నారంటే ప్రజెంట్ బిలీవర్స్ అంతా ఏ విధంగా ఉన్నారంటే అద్భుతాల పైన ఆనుకొని ఉన్నారు. అద్భుతం చేస్తే ఆయన దైవజనుడు, అద్భుతం చేయకపోతే నేనంట ఇర్మియా ఏ అద్భుతం చేశాడు చెప్పండి? ఇర్మియా ఏ అద్భుతం చేశాడు చెప్పండి? బైబిల్లో ఇర్మియా అద్భుతం చేశాడా? పోనీ అబ్రహాం ఏ అద్భుతం చేశాడు? పోనీ ఇస్సాకు అద్భుతం చేశాడా? ప్రేమైన వలన దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి, దేవుని పని కోసమని ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకోరు, ఆ వ్యక్తిని ఖచ్చితంగా రిసీవ్ చేసుకోరు. ఎందుకు రిసీవ్ చేసుకోరంటే నువ్వు ఏ సర్టిఫికేట్ పొందినో, బీటీహెచా, బీడీనా, డీడీనా, ఎండీనా, సర్టిఫికేట్ అయితే ఎట్లా నమ్ముతాం బ్రదర్? నేను చెప్పండి, నీ పేరేంటి, నీ వంశం ఏంటి, నీ ఊరేంటి? ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే నో, మా ఊర్లో వాళ్ళు అయితే మాకు తెలుసు కాబట్టి ఏదో నో. నీకున్న వరాలేంటి, నీకున్న తలాంతులేంటి, దేవుడు నీకేం తలాంతులు ఇచ్చాడు? ఇంకా కొంతమంది అయితే ఏమంటే నీకున్న ఫలం ఏంటి, నీకున్న ఆశీర్వాదం ఏంటి? నో, రిసీవ్ చేసుకోరు. అందుకనే ఆయన మోసే ఏమంటా అంటే నన్ను నమ్మరు, నా మాట వినరు స్వామి, నన్ను ఎందుకు ఊరికేదా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? మన మాటలో లోకల్ లాంగ్వేజ్లో చెప్తున్నా. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఆ విధంగా చెప్తున్నా అంటే మరి దేవుడు నీకు ఇచ్చిన దర్శనాలేంటి, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలేంటి అంటే మనోళ్ళు స్మార్ట్ కదా. మోసే 10th క్లాసు, వాళ్ళు PhD. అందుకని ఇలాంటి క్వశ్చన్లు అడుగుతా, ఎందుకు ఊరికే నన్ను నమ్మరు, నా మాట వినరు అని అంటున్నాడు. మోసే భయం ఏంటి అసలు? ఎందుకు ఈ మాట అంటున్నాడు? మోసే ఈ మాట అనేదానికి కారణం ఏంటి? లోతైన అర్థం ఏంటి అసలు? ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? నన్ను నమ్మరు, నా మాట వినరు అని ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ మోసే చేయాల్సిన పని ఎలాంటిదంటే చాలా భీకరమైన పని, చాలా ఉన్నతమైన పని. ఇట్స్ నాట్ సో ఈజీ. మోసేకున్న భయం ఏంటంటే 2 భయాలు ఉన్నాయి. మొదటి భయం ఏంటంటే దేవుడి ప్రజలు నన్ను నమ్మరు. ఎందుకు నమ్మనంటే నేను ఆల్రెడీ ఫరో దీవానంలో పుట్టా, ఫరో దీవానంలో పెరిగాను, ఫరో దీవానంలో పెద్దవాడిగా అయ్యాను, ఫరో కుమారుడుగా నేను పిలిపించుకున్నాను. నన్ను ఈ ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా? నమ్మరు. రెండో కారణం ఏంటంటే నేను ఎవరి దగ్గర నుంచి విడిపించాలి? ఫరో దగ్గరికి వెళ్ళి విడిపించాలంటే ఫరోతో పోయి నేను మాట్లాడాలా? ఫరోతో పోయి నేను మాట్లాడాలంటే ఫరో ఏమంటాడు? నీకేం అధికారం ఉంది? నీకేం అధికారం ఉంది? మా తెలీదా నీ స్టోరీ? ఒకవైపు ఏమో ప్రజలు ఏం చూస్తున్నారు, అద్భుత కార్యం లేకపోతే వాళ్ళు నమ్మరు. ఇంకొక వైపు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారంటే అధికారం లేకపోతే వీళ్ళు నమ్మరు. అందుకనే ఎందుకయ్యా నాకు ఈ తలనొప్పి?
నన్ను నమ్మరు, నా మాట వాళ్ళు వినరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రాజు కావాల్సింది అధికారం ఉంటేనే. కొంతమంది ప్రియమైన వాళ్ళరా, దేవుడి పరిచయం చేయాలని నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఏం చేస్తాయంటే, మా ద్వారా ఒక అద్భుత కార్యం చేస్తే నేను నమ్ముతాం బ్రదర్, లేకపోతే నమ్మం. నీకేం అథారిటీ ఉంది చెప్పండి? చెయ్యి ఇలా పెడితే టక్కని పడిపోవాలి, అప్పుడు రైట్ కాదా? చూడండి ఎలా ఉన్నారు. అందుకనే ఆ ప్రజెంట్ బిలీవర్స్ కూడా మ్యాచ్ అవుతున్నారు. అందుకనే మోషే ఏమనంటే, నన్ను నమ్మరు, నా మాట వాళ్ళు వినరయ్యా. తిమోతి సేవ చేస్తూ ఉన్నాడు. తిమోతి సేవ చేస్తున్నప్పుడు తిమోతి లెటర్ రాస్తూ పౌలు భక్తుడు రాస్తాడు. ఏమని రాస్తాడంటే కన్నా, అయ్యా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యా, అందరూ సంఘంలో పెద్దోళ్ళు ఉన్నారయ్యా, వీళ్ళు ఎవరు నా మాట వినరయ్యా, అయ్యా నా మాట ఎవరు వినరయ్యా, నేను పిల్లోన్నయ్యా అని అంటే పౌలు భక్తుడు ఏమంటారంటే లెటర్లో ఉత్తరం ఇస్తూ, తిమోతి నువ్వు భయపడాకు, దేవుడిచ్చిన అభిషేకం నీ పైన ఉంది, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను అక్కడ నియమించాడు. అపోస్తలుడైన పౌలు, నేను అక్కడ నిన్ను నియమించాను, నువ్వు భయపడకుండా వాళ్ళ ముందర ధైర్యంగా మాట్లాడంటున్నాడు. మనోళ్ళే మామూలు అనుకుంటున్నావా? వెరీ స్మార్ట్. అందుకనే ఆయన భయపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళు చూడండి, ఇదే పరిస్థితి యేసుక్రీస్తు కూడా వచ్చింది. ఇదే సేమ్ పరిస్థితి. ఒకసారి చూడండి, ఒకసారి చదువుదాం. ఇప్పుడు శాస్త్రులను పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ, నీ వలన ఏమడుగుతున్నారంట? సూచక్రియ, ఒక్క సూచక్రియ చూడగోరుచున్నాము ఆయనతో చెప్పగా, నువ్వు చాలండి, ఒక్క సూచక్రియ స్పాట్లో మిమ్మల్ని నమ్ముతాం. మెరాకిల్ అయితే నిన్ను నమ్మం. అయ్యా నేను లేఖనాల ద్వారా వచ్చానయ్యా, ఇదిగో నీ వాక్యం ద్వారా వచ్చానయ్యా, నేను ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల ద్వారా నేను పుట్టానయ్యా, ఇదిగో లోకానికి రక్షకుడుగా నేను వచ్చానయ్యా, లోకాన్ని విమోచించబోయేవా నేనేనయ్యా, లోకానికి రక్షణ ఇచ్చేది నేనయ్యా అని చెప్తుంటే లోకమంతా అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఈ పరిచయులు, సద్దుకైలు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశ అధికారులు, కొంతమంది నమ్మని వారు, ప్రభుత్వంలో పెద్దలందరూ ఏమంటారంటే, మా ముందుకు వచ్చి మా ముందు ఒక మెరాకిల్ చేయి. ఏంటి? మా ముందు ఒక మెరాకిల్ చేయి, అప్పుడు నమ్ముతాం. మన వాళ్ళు కూడా మాట్లాడతారు, వచ్చి చెప్పమని చెప్పు, ప్రేయర్ చేస్తే అట్లా టక్కని కదా, టచ్. టచ్ కోసం వెళ్తుంటారు చాలామంది. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం నిన్ను టచ్ చేయాలి కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకాలి కానీ మనుషులు కాదు. హల్లెలూయా. చూడండి 39 చదవండి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏంటో. ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన, ఏమంటున్నాడు? వ్యభిచారులైన చెడ్డ తరం వాళ్ళు ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారంట? సూచక్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన ఏమండి యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. నా ప్రశ్న, యోనా ఏ అద్భుత కార్యం చేశాడు బైబిల్లో? యోనా ఏ మెరాకిల్ చేశాడు? యోనా ద్వారా 120,000 మంది రక్షణ పొందుకున్నారే, యోనా చేసిన అద్భుతం ఏంటి? దేర్ ఆర్ నాట్. యోనా చేసిన అద్భుతం ఏంటి? యోనా చేసిన సూచక్రియ ఏంటి? యోనా చేసిన మెరాకిల్ ఏంటి? మెరాకిల్ చేశాడు ఆయన? రవి చేశాడా? ఏం చేశాడు? ప్రశ్న, యోనా అద్భుత కార్యం చేశాడా? దేవుడు అద్భుత కార్యం చేశాడు కాదు. యోనా చేశాడా? చేయలేదు కదా. మరి చేయకపోతే అశ్షూరులు మరి ప్రజలు ఎంతమంది? 120,000 మంది ఏ విధంగా రక్షణ పొందారు? వాళ్ళు అడగాల కదా, మాస్టరు
మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? యెరూషలేం నుంచా? అయ్యో మీరు పాలస్తీనా నుంచినా? మా దేశం ఎందుకు వచ్చారు? మీకున్న సర్టిఫికేట్ ఏంటి? మీకున్న అథారిటీ ఏంటి? మీకున్న పవర్ ఏంటి? మీకున్న గిఫ్ట్స్ ఏంటి? మీకున్న టాలెంట్ ఏంటి అడగాలి కదా. సత్యాన్ని చెప్పేదానికి నీకు అర్హతలేంటి? నిజం చెప్పేదానికి నీకు అధికారం ఏంటి? చాలామంది ఈ రకంగా ప్రశ్నిస్తుంటారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేదానికి ఏ అధికారంతో నువ్వు చెప్తున్నావు? ఇలా ప్రశ్నిస్తే మీ ప్రశ్న, మీ సమాధానం ఏంటి సౌమ్య? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేదానికి అంటే మన వాళ్ళు చాలా టాలెంటెడ్ కదా. ఎందుకంటే తలకేస్తే మెడకి, కాళ్ళకేస్తాడు, కాళ్ళకేస్తే మెడకేస్తాడు. అందుకనే ఈయన చాలా చక్కగా మోషేలో ఉన్న భయము దేవునికి అర్థమవుతుంది. మోషే ఏ దృక్పథంతో ఈ మాట సాకు చెప్తున్నాడంటే గన, అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు కానీ వారు నన్ను నమ్మరు, నా మాట వాళ్ళు వినరు. ఎందుకంటున్నారంటే యేసుక్రీస్తు వారికి సన్నివేశం, సిచ్యువేషన్ జరిగితే ఇంకా మోషే ఎంతటి వాడు చూడండి. ఒకసారి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 30 మాట చదవండి. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించినట్లు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏ సూచక క్రియ చేస్తున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెనుగా. చూడండి వాడు ఏమంటున్నా, ఒక్క నిమిషం ఏమంటున్నా అంటే ఏ సూచక క్రియ మాకు చెప్పి చేయి అంటున్నారు. ఏదో ఒకటి చేయమనిలే, మళ్ళీ స్ట్రిక్ట్గా ఏం చేస్తున్నారు? ఎలాంటి ప్రజలు ఉన్నారు చూడండి. ఒకసారి యోహాను రాసిన సువార్త గ్రంథం 9వ అధ్యాయం 16వ మాట చదవండి. పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు కనుక దేవుడి యొద్ద నుండి వచ్చిన వాడు కారండ్రి. ఏమంటున్నారు తెలుసా వీళ్ళు? దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చాను మేము నమ్మడం లేదు అంటున్నారు. మనోళ్ళు ఏ బ్యాచ్ అంటే గన, అక్కడ ఉన్న బ్యాచ్ అంటే సూర్యుడు పడమర ఉదయిస్తాడు అని చెప్తే అందరు అదే నమ్మే బ్యాచ్. దేవుడు వచ్చి అరే బాబు అట్లా కాదు నాయన, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్తే నువ్వు దేవుని దగ్గర నుంచి రాలేదు అంటున్నారు. ఏ బ్యాచ్? ఇలాంటి బ్యాచ్లు ఉంటాయని మోషే ఎక్స్పెక్ట్ చేసి, అయ్యా నాకు సందేహాలు ఉన్నాయి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ సాకులు ఉన్నాయి, ఏమనుకోవద్దయ్యా, నువ్వేం కోప్పడొద్దయ్యా అని దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేసినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి పురమైన వాళ్ళరా చూడండి, యోహాను రాసిన సువార్త గ్రంథము 10:41 చదవండి. 10వ అధ్యాయము 41. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియ చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని యోహాను యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, యోహాను అద్భుతం చేశాడు చెప్పు, ఏ సూచక క్రియ చేశాడు చెప్పు. ఎవరు? ఏ యోహాను? బాప్తీసం ఇచ్చే యోహాను ఏ సూచక క్రియ చేశాడు చెప్పు, ఏ అద్భుత కార్యం చేశాడు చెప్పు అంటే ఆయన ఏం చెప్పలేదు కానీ ఆయన సత్యం చెప్తాడు అంట. యోహాను బాప్తీసం ఇచ్చే యోహాను చెప్పేది సత్యము, యోహాను పుట్టించిన వాడు వచ్చి చెప్తే సత్యం కాదు. మనం మామూలుగానే అసలుకు అరికాల్లో పిహెచ్డి చేసే టైప్ మనం. ఏ టైప్ మంది కదా? యోహాను ఏం చెప్పాడు? సత్యం చెప్పాడు. ఆయన సత్యం చెప్తే యోహాను నమ్మారు కానీ అదే సత్యమైన యేసు వచ్చి, ఏంటి సృష్టికర్త అయిన యేసు వచ్చి, సర్వశక్తిమంతుడైన యేసు వచ్చి చెప్తే వినలేదు, నమ్మలేదు. హల్లెలూయా. అందుకనే దేవుడికి మోషే అడిగిన ప్రశ్న అర్థమైంది. మోషేకున్న అనుమానాన్ని నివృత్తి చేస్తానికి మోషేకు 3 సూచనలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్ని?
3 సూచనలు ఇచ్చాడు. ఒక్కసారి చదువుదామండి. 4వ అధ్యాయం, నిర్గమకాండము 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి ఒకసారి. యెహోవా ఆ, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతనిని అడిగాను. ఆ, అందుకతడు ఒక్క నిమిషం. కర్ర. ఆయన తెలీదా? ఆ? అంటే ఎప్పుడన్నా ఆశ్చర్యకరం చేస్తే ఒకసారి నన్ను గిల్లవా అంటారు. అంటే యాక్టివ్లో ఉన్నావా లేదా అని. చదవండి ఇప్పుడు. అందుకతడు ఆ, కర్ర అనెను. ఆ, అప్పుడు ఆయన నేలను దాన్ని పడివేయమనెను. నేలను పడవేయమనగా నేను చదువుతా. అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో కర్ర ఆయన. ప్రేమైన వాళ్ళ చూడండి, దేవుడు మోషేను బలపరుస్తున్నాడు. దేవుడు పని చేసేందుకు పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేకున్న అనుమానం నివృత్తి చేస్తున్నాడు. మోషే చెప్పిన సాకులకు ప్రత్యుత్తరం చెబుతూ, సమాధానం చెబుతూ దేవుడు మోషేను బలపరుస్తున్నాడు. ఏం చేస్తాడంటే నీ చేతిలో ఏముంది అంటే కర్ర ఉందంటే ఆ కర్ర విసిరే అన్నాడు. విసిరేస్తే పామైంది. మోషకు కూడా లోపల అనుమానం ఎట్టుంది, ఈయన గొప్ప దేవుడు కానీ నా జీవితంలో ఏ కార్యం చేయలేదు కదా, అసలుకు నా జీవితంలో చేయకపోతే నేను వాళ్ళ జీవితంలో నేనెక్కడ పోయి కార్యం చేయాలని. ప్రేమైన వాళ్ళ దేవుడు మోషేను చాలా చక్కగా ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు, మోషేకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. రెండోది చూడండి, రెండో మాట ఏం చేస్తున్నారు? రెండో మాట చదువుదామండి. 6వ వచనం చదవండి. మరియు యెహోవా నీ చేయి నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చేయి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. దేవునికి స్తోత్రం. రెండవ సూచన కదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొదటి సూచన ఏం చేస్తున్నాడంటే ఆయన చేతి కర్రను పడి ఏం చేస్తున్నాడంటే ఇన్స్టెంట్గా దేవుడు మోషేను బలపరుస్తున్నాడు. ఇన్స్టెంట్గా ఏం చేస్తాడంటే ఇంకా తావి ఇవ్వకుండా, అనుమానాలకు తావి ఇవ్వకుండా ఆయన సర్వశక్తిమంతుడు రుజువు చేసానికి కర్రను పడేశాడు. రెండవదిగా ఏం చేశాడండి, తన చెయ్యి ఇలా పెట్టుకో మోషే అంటేనే తెల్లగా అయిపోయింది కుష్టి. అయ్యో దేవా దేవా అని అరుస్తున్నాడు. ఓకే, ఆ చెయ్యి తీసి మళ్ళీ ఇట్లా పెట్టుకున్నాడు. మళ్ళీ పెట్టుకుంటున్నా, మళ్ళీ నీట్గా ఓకే ఓకే ఐఎమ్ హ్యాపీ, ఓకే నో ప్రాబ్లం, ఓకే. రెండవది. మూడవది ఏం చేస్తున్నాడు చూడండి, 3వ మాట. మరియు 9వ మాట చదవండి డైరెక్ట్గా. 9వ మాట. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తము అగును. హల్లెలూయా. మూడవది ఏం చేస్తున్నా అంటే నీవు నీటి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని నీటి తీసి అట్లా బయట పోయి రక్తం అయిపోతుంది అని చెప్తున్నాడు. ఏంటి అట్లా అసలు 3 సూచనలు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏదైనా ఒక పదం మాట్లాడితే, ఒక పదం సెలవిస్తే, ఒక సెంటెన్స్ ఏదైనా చెప్తే, ఒక సమాధానము కానీ ఒక ఏదైనా ఆయన నోటి వెంట ఏ పదం వచ్చినా దాని వెనకల చాలా అర్థాలు ఉంటాయి. 3 సూచక ఈయన అడిగింది ఏమన్నాడు, నన్ను నమ్మరు, నా మాట వినరు. అంటే ఈయనకు హృదయంలో ఏముందంటే 3 విషయాల్లో ఆయనకు నివృత్తి చేయాలి. ఎందుకంటే 3 విషయాల సందేహం ఉంది. ఏంటి సందేహం అంటే నేను చెప్పాను. ఒకటి, ప్రజలను నమ్మరు. రెండోది, ఫరో నన్ను నమ్మడు. ఎందుకు నమ్మరు? ప్రజలేమో అద్భుతం కావాలంటారు, ఫరో ఏమో నాకు అధికారం చూపించు అంటాడు. అందుకనే ఏం చేశాడంటే 3 సూచక క్రియలు చేశాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మోషేను
పిలిచిన పని నెరవేర్చు నిమిత్తము 3 సూచక్రియలు ఆయన ఇన్స్టెంట్గా చేసినట్టు మనం గమనించగలుగుతాం. ఏంటంటే, 1 కర్రను పాముగా చేయడము, 2 చెయ్యి కుష్ఠరోగము రావడము, ఆ వచ్చిన కుష్ఠరోగమును శుద్ధి చేయడం, 3 నీటిని రక్తంగా మార్చడం. ప్రియమైన వాళ్ళరా, ఈ 3 విషయాలు ఉన్న ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయిపోవచ్చింది. ఈ 3 విషయాల్లో మరి ఉన్న ఆత్మీయ సత్యం ఏంటంటే, మొట్టమొదటి ఏంటంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే కర్రను కింద విసిరేస్తాను ఏమైపోతుందండి? పాము. మళ్ళీ పామును పట్టుకుంటే ఏమవుతుందండి? కర్ర. ఏంటి ఈ పాము కర్ర స్టోరీ ఏంటన్నా? ఏంటి ఈ పాము కర్ర స్టోరీ? దేవుడు ఏమి మోషేకు తెలియజేస్తున్నాడంటే, ఈ పాము ద్వారా ఈ పాము అవ్వడం, పామును మళ్ళా కర్రగా కావడం ఏమి సూచిస్తున్నాడంటే, దేవుడు ఏమి తెలియజేస్తాడంటే మోషేకంటే, మనం కొద్ది లోతుగా ధ్యానం చేయాలి. ఏంటంటే, మనందరికీ ఫరో రాజు తెలుసు. ఫరో రాజు కిరీటం పెట్టుకుంటాడు. ఆ కిరీటం పైన ఏముంటాయి? లోపల ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, పాములు ఉంటాయి. సో ఐగుప్తును చూపించినప్పుడల్లా అంతా వారు పాము రింగు పెట్టుకోవడం, పాము కిరీటం పెట్టుకోవడము, అంత పాములనే చూపిస్తూ ఉంటాడు. మనలో మనమాట చూడలేదా స్టోరీ? సినిమా ఏమైనా చూడలేదా ఐగుప్తు గురించి? కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఖచ్చితంగా నీకు అధికారం ఇస్తున్నాను. ఎటువంటి అధికారం ఇస్తున్నా అంటే, ఫరో పైన నీకు అధికారం ఇస్తున్నాను, ఆ సర్పం పైన నీకు అధికారం ఇస్తున్నాను. 2వది ఏం చేస్తుంటే, సర్పమైన సాతాను పైన నీకు అధికారం ఇస్తున్నాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? సర్పం ఎవరు? తోటలో ఉన్న సర్పం పేరేం పేరు? తోట సర్పం. అపవాది, సాతాను. ఏం చెప్తున్నా అంటే, మోషే నువ్వు వెళ్ళి, ఖచ్చితంగా నీ మాట వింటారు, ఖచ్చితంగా నీ మాటకు ఖచ్చితంగా లోపడతారు, నేను నీకు అధికారం ఇస్తున్నాను. హల్లెలూయా. ఏంటి? అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, అందుకనే అభిషేకం, దేవుడి అభిషేకం లేకుండా వాక్యం చెప్తే ఏం పని జరగదు. వాక్యం వలనే చెప్పచ్చు, కానీ దేవుడు అభిషేకిస్తే, దేవుడు ఆత్మ ద్వారా ఆయన మాటలు పలుకుచుండగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిది అంటే అధికారానికి సూచన. హల్లెలూయా. 2వది చెయ్యి కుష్ఠరోగముగా శుద్ధి చేయడము. ప్రేమైన వాళ్ళ కుష్ఠరోగం బైబిల్లో దేనికి సాదృశ్యంగా తెలుసా? పాపానికి సాదృశ్యంగా ఉంది. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పంటే, కుష్ఠరోగులు స్వస్థపరిచినప్పుడు, 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచినప్పుడు ఏమంటారంటే, మీరు వెళ్ళి ఎక్కడికి చెప్పుకోమన్నాడు? యాజకులకు కనపరుచుకొని కానుకలు చెల్లించి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడుగా ఉన్నాడు. కుష్ఠరోగం అనే పాపము తీసివేసే మరి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, కుష్ఠరోగము పాపముతో పోలుస్తున్నాడు, పాపం పైన అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఓ రాబా కాలా రాబా. ఏం చేస్తున్నా అంటే, పాపం పైన మోషేకి అధికారం ఇస్తున్నాను. మొట్టమొదటి ఏం చేశాడు? ఫరో పైన, సాతాను పైన అధికారం ఇస్తున్నాడు. 2వది పాపం పైన అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే పాత రోజుల్లో బైబిల్లో కుష్ఠవ్యాధి పాపానికి సాదృశ్యంగా ఉంది. అంటే నీ శరీరంలో ఉన్న పాపానికి సంబంధించిన ప్రతి ఒక్కటి తీసేయగలిగిన శక్తి మోషకిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? తన శరీరాన్ని మరి సిలువకు అప్పగించి ఆయన నలగొట్టబడి, ఆయన భయంకరమైన దెబ్బలు మరి గాయాలు ఎందుకు పొందాడు తెలుసా? నీ శరీరాన్ని స్వస్థపరచడానికి ఆయన శరీరాన్ని చేశాడు. ఏం తెలియచేస్తున్నా అంటే, నీ శరీరం పైన, అంటే పాపము పైన, నీ శరీరం పైన ఏలుతున్న ప్రతి ఒక్క పాపం పైన మోషేకి అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. 2వది. 3వది ఏం చెప్తున్నా అంటే, ఏటి నీళ్ళు రక్తముగా మారడం అంటే, నీళ్ళు ఎలా ఉంటాయి? తేటగా ఉంటాయి. ఏ కలర్లో ఉంటాయి? సరే, వైట్గానో తెల్లగానో, ఏం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. హల్లెలూయా. నీటిలో నీవు ఇట్లా చూసుకున్నప్పుడు నీ మొహం అద్దంలో చూసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ ఏటి నీళ్ళు తీసి అక్కడ వేస్తే ఏమైపోతుందంటే,
రక్తం అయిపోతుంది. రక్తంలో నువ్వు చూసుకోగలుగుతావా? అంటే దేనికి సాదృశ్యంగా చెప్తున్నాడు దేవుడు అంటే, ఈ సూచన ఎందుకు ఇస్తున్నాడు అంటే, మోషే నీకు తీర్పు తీర్చే అధికారం ఇస్తున్నాను. హల్లెలూయా. నీవు నీ మాటకు ఎవరైనా లోపడకపోతే వరౌట్, అంటే మరణం పైన నీకు అధికారం ఇస్తున్నాను. నువ్వెవ్వరు బ్రతకాలనుకుంటే వాళ్ళు బ్రతుకుతారు, ఎవరు చనిపోవాలంటే వాళ్ళు చనిపోతారు. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఆయనకు మరణం పైన అధికారం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఈ 3 రకాలుగా ఆయనకు ఈ 3 సూచనలు ఏం చేస్తున్నా అంటే, దేవుడు మోషేకు 3 సూచనలు ఏంటంటే అధికారాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎటువంటి బంధకాలున్నా, ఎటువంటి చీకట్లో ఉన్నా, ఎటువంటి బానిసత్వంలో ఉన్నా నిన్ను విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. మోషే కంటే గొప్పవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రేమైన వాళ్ళరా, మోషే అధికారము చూడండి, పాపం పైన అధికారం ఉంటే దేవుడి కుమారుని యేసుకి ఎంతగా అధికారం ఉండాలి? నీ శరీర వ్యాధులన్నీ బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు వ్యతిరేకంగా ఏదైతే దానికి తీర్పు తీరుస్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకు వర్ధిల్లదంటే ఆయన పవర్ అట్లాంటిది. ఆయన మాట సెలవిస్తే చాలు సమస్తం మారిపోతాయి. ఆయన తీర్పు తీరిస్తే ఎవరు తట్టుకోగలరు? ఆయన ద్వారం వేస్తే ఎవరు తీయగలరు? ఆయన ద్వారం మూస్తే ఎవరు తీయగలరు? ఎవరు తెరుస్తారు? ఆయన చేతిలో సర్వాధికారం ఆయన ఉంది. ప్రేమైన వల్ల ప్రశ్న, మోషే కంటే గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మోషే సాకులు చెప్పాడేమో, కానీ ఈ రాత్రి వేళ నీ దేవుడైన యేసయ్య ఒకవేళ నిన్ను పిలిస్తే నువ్వు సాకులు చెప్పొద్దు. మోషేకు తెలియదు, నువ్వు చాలా అద్భుత కార్యాలు చూశాను. మోషేకు పేరు తెలీదు, నీకు చాలా పేర్లు తెలుసు, దేవుని పేర్లు. మోషేకు నామము తెలీదు, నీకు దేవుని నామములు తెలుసు ఖచ్చితంగా. కాబట్టి ఒకవేళ పిలిస్తే నువ్వు వెనకంజ వేయద్దు. ఈ మెసేజ్ మనకి ఎందుకు ఇస్తున్నాడు నాకు తెలియదు, కానీ దేవుడి పిలుపు ఎవరి కోసం నిర్ణయించబడిందో, ఎవరిని పిలుస్తున్నాడో నాకైతే తెలియదు. ఐ డోంట్ నో. ప్రేయర్ సిద్ధపడాలి. హల్లెలూయా. చివరిగా చూస్తే కన్నా ఆయన ఏమంటాడు, ఇంకా సమస్యలు ఉన్నాయా, ఇంకా నాకు సందేహాలు ఉన్నాయని అంటున్నాడు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ మాట చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను నోటి మాధ్యము నాలుక మాధ్యము కలవాడని యెహోవాతో చెప్పగా. ఒక్క నిమిషం ఆగండి. ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు దాకా అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్ మాట్లాడాడు మోషే, ఇప్పుడు ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నాడు. మీరు వింటున్నారా? దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మోషేను బలపరుస్తున్నాడు, మోషేను స్థిరపరుస్తున్నాడు, మోషేను ధైర్యపరుస్తున్నాడు. మోషే ఇప్పుడు దాకా ఏం మాట్లాడంటే, అయ్యా బయట ఎలా ఉంది, బయట ఇలా ఉందయ్యా, వాళ్ళు నమ్మరయ్యా, వీళ్ళు నమ్మరయ్యా, వాళ్ళు అడుగుతారయ్యా, వీళ్ళు అడుగుతారయ్యా, అది అడుగుతారయ్యా, ఇది అడుగుతారయ్యా చెప్తున్నాడు. మోషే ఇప్పుడు ఇంటర్నల్గా తన గురించి తను మాట్లాడుతున్నాడు. అయ్యా అంత బాగుంది, బయట బాగుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే నాలో ఉందయ్యా ప్రాబ్లం. మనం చెప్పమా? అయ్యో అసలు నాకు నత్తి, నేను వెళ్ళలేనంటున్నాడు. నోటి మంది నువ్వు సరిగా పలికేది రాదంటున్నాడు. ప్రేమైన వలన నిన్ను పిలిచిన దేవుడు సృష్టికర్త అయితే నీ గురించి నీ సృష్టికర్తకు తెలీదా? నేను కన్నా మీ మమ్మీ మీ డాడీకి నీ గురించి తెలీదా? తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు పిల్లలకు ఏమని, ఈ పని నువ్వే చేయాలని చెప్తూ ఉంటారు. మనం ఏం చెప్తాం? అన్నకు చెప్పు, అక్కకి చెప్పు, తమ్ముడు చెప్పు, పక్కింటోళ్ళకి చెప్పు, ఎదురింటోళ్ళకి చెప్పు. చెప్పం మనం? మోషే అంటున్నాడు, నాకు నోటి మాంద్యము కలవాడని నత్తివాడు, నేను మాట నేర్పరిని కాను, నేను నోట మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా ఆయన ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా చదవండి ఆ మాట. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవరు? హలో మాస్టారు,
నోరిచ్చింది ఎవరు? మూగవాణి గాని చెవిటివాణి గాని. మనం కూడా చెప్తాంటాం, అయ్యో నాకు చదువు లేదు, అయ్యో నేను ఎక్కడ కూడా ఏసీటీసీలో కానీ థియాలజీ కోర్స్ చదవలేదు, అయ్యో నాకు అనుభవం లేదు, అయ్యో నాకు ఎవరు తెలియదు, అయ్యో నేను ఎక్కడ నేర్చుకోలేదు. దేవుడి సేవకు అడుగుతా అంటే, దేవుడు పిలుపు, రా బాబు పని చేయంటే మనం కూడా చెప్తా అంటాం, అయ్యో నాకేం తెలుసండి అసలు, అయ్యో నేను కుంటివానండి, నేను సరిగ్గా నడవలేనండి, అయ్యో నీ చెయ్యి సరిగ్గా ఎత్తలేనండి, అయ్యో నీ ప్రైజ్లు చెప్పలేడండి, అయ్యో నాకు కన్ను కనపరాదండి. ఎన్ని సాకులు ఎత్తుకుంటాం కదా దేవుడు పిలిస్తే, దేవుడు పని చేయంటే. ఒక శనివారం రోజున ఒకరిని అడిగి 6 గంటలకల్లా నువ్వు వస్తావంటే, 5 గంటలకు కాలేజ్ అయిపోతే ఎన్ని గంటలకన్నా నేను రావాల్సింది 6కా? ఎట్లా పాసిబుల్ అవుతుందన్నా 6 గంటలకు? ఒక్కసారే పిలిచింది, చాలా కష్టం. చర్చికి తొందరగా రాండమ్మా అని అంటే, ఆదివారం రోజున ఏమంటారు పిల్లలు? పెద్దలైతే పాపం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే మీకు చేసి పెట్టాలి కదా, మిమ్మల్ని రెడీ చేసి పంపించాలి కదా. టిఫిన్ లేకపోతే మనం వస్తామా? ఐరన్ షర్ట్ లేకపోతే వస్తామా? ప్రేమైన వాళ్ళరా, చూడండి, ఆయన శరీరానుసారమైన బలహీనతను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దేవుడు ఇంకా స్మార్ట్, అసలుకు ఈజ్ వెరీ స్మార్ట్. ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవరు? మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని, జాగ్రత్తగా, దృష్టి గలవాణి గాని గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవరు? యెహోవానైనా నేనే కదా. ఇప్పుడు దాకా బాగానే ఉంది, కానీ ఇప్పుడు దేవుడికి, యెహోవా దేవుడికి కోపం వస్తుంది. ఇంకా అప్పటికే చాలా విషయాలు నువ్వు అడిగా, చాలా విషయాలు చెప్పా నీకు, మళ్ళా నువ్వు చాలా గర్వంతో ఎక్స్ట్రా మాట్లాడుతుంటే అన్నట్టు అనుకోవాలి. ఇంకా ఏమంటున్నాడండి? కాబట్టి వెళ్ళుము అంటే ఆయన ఏమంటున్నాడు? నేను నీ నోటికి తోడై ఉండి. ఫస్ట్ ఏం చెప్పాడు దేవుడు? వెళ్ళమంటే నేను నీకు తోడై ఉంటా అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటే నేను నీ నోటికి తోడై ఉంటా. నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం. ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రి వేళ ఈ సమయంలో దేవుడు నీతో, నాతో, మాతో అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే మధ్యలో సాకులు చెప్పొద్దు, శరీర బలహీనతల్లో నువ్వు చెప్పొద్దు. నేను కూడా చాలాసార్లు చెప్పేవాడిని. రాత్రిపూట మిడ్నైట్లో 3:30, 4 o'clock దేవుడు లేపి ప్రార్థన చేయంటారు. 30 లేచి ప్రార్థన చేయంటారు. నా పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? నవ్వుతారు మీరు చెప్తే. ఎలా అంటుంది రవి? నిద్ర పట్టక అప్పుడే పడుకుంటే అప్పుడే లేపి ప్రార్థన ఎలా ఉంటుంది? రెండో ప్రాబ్లం, నాకెప్పుడు జలుబు ఉండేది. అది ఎలాంటి అంటే మామూలు జలుబు కాదు. తల ఇలా ఉంటే హ్యాపీగా ఉంటుంది, తల ఎలా అంటే ముక్కులోంచి కారుతూ ఉంటుంది, ద్రవాలు ఊరుతూ ఉంటాయి. ఇలా తల ఇట్లా ఉంచితే, ప్రభువా ఇది నీకు న్యాయమా? ఇలానే, ప్రభువా ఇది నీకు న్యాయమా? ఈ టైంలో లేచి ప్రార్థన చేయమంటే ఏమన్నా న్యాయమా? అసలుకు అది వింటర్ సీజన్లో చేయమంటే ఏమన్నా న్యాయమా? అధ్యక్ష, ఏంటిది పరిస్థితి? వెరీ టఫ్ టైం. దేవుడు పరీక్షించే విధానమే వేరు. నువ్వు బేర్ చేయలేవు, కానీ నిన్ను బేర్ చేసేదానికి ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు ఎలా ఉండాలంటే, నాకు తెలియదు అప్పుడు చాలాసార్లు ఇట్లే జరిగితే ఒక దైవజనికి చెప్తే, ఈసారి నుంచి నేను ఒక ట్రిక్ చెప్తా, నువ్వు నేర్చుకున్నాడు. చాలాసార్లు అట్లా చెప్పాడు దేవుడు. లేచి ప్రార్థన చేయని, ఎవరు తడతా అంటారు, లేచి ప్రార్థన చేయని. నేను ఎవరున్నా చూసుకుంటా అంటే ఎవరు కనిపిస్తారు. అయితే దైవజనుడు చెప్పాడు, లేచి నువ్వు తల వంచక ముందు మోకాళ్ళేసి నువ్వు నాకు సహాయం చేస్తే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఏంటి
టెక్నిక్ తెలియదు కదా మనకు, టెక్నిక్ తెలియదు. నువ్వు నాకు సాయం చేస్తే ప్రార్థన చేస్తా, లేకపోతే చేయలేను. ఆ టైమ్స్ కదా. మన పాస్టర్ గారు అయితే 2:30కు లేస్తాడు, 3 గంటలకు లేస్తాడు, 3 గంటల నుంచి 6 గంటల వరకు, 5 గంటల వరకు, 7 గంటల వరకు ప్రార్థన చేస్తాడు. తెలుసా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నిన్ను సృష్టించిన దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ఎక్స్క్యూజ్ చెప్పద్దు. నాకు అన్నీ తెలుసు, నువ్వేం చేస్తున్నావు. ఇంట్లో మొత్తం సీసీ కెమెరా అంతా ఉంది అసలు కదా. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేరు గాని. ఎవరెవరు పిలువబడలేదంట? జ్ఞానులు పిలవలేదంట దేవుడు. ఘనులైన వారిని పిలవలేదంట. గొప్ప వంశములో నుంచి ఉన్న వారిని పిలవలేదంట. అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకై లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని. దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకోలేదా? నాకు అన్ని తెలుసు మాస్టర్. నేను పిలిచినప్పుడు, నీకు రక్షణ ఇచ్చినప్పుడు నాకు తెలుసు. నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు నాకు బాగా తెలుసు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు బాగా తెలుసు. ప్రియమైన వాళ్ళరా, మోషే బలహీనుడుగా ఉన్నాడు. మోషే వయసు 80 సంవత్సరాలప్పుడు ఈయన వెళ్ళి పరిచయం చేయగలుగుతాడా? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అదే దేవుని టాలెంట్. ఏంటి కదా, క్రికెట్ ఆడుతుంటాం. మన టీంలో సచిన్ టెండూల్కర్ను బలవంతులు పెట్టుకోగా పేర్లు ఏదో చెప్పండి, నాకు గుర్తులేదు. విరాట్ కోహ్లీ, ధోని కదా, మంచి బ్యాట్స్మెన్ పెట్టుకొని నేను దానికి కెప్టెన్ కొండి, నేను గెలిచాను వాళ్ళు వెనకాల వాళ్ళు ఏమనుకుంటారు? సరేలేరా బాబు, అసలు మేము లేకపోతే నువ్వు ఏడ గెలుస్తావు అసలు. ప్రియమైన వాళ్ళ, దేవుడు ఎలా ఉంటాడంటే, దేవుడు శక్తి, దేవుడి సామర్థ్యం ఎలా ఉంటుంది, ఎలా చూపిస్తాడంటే, బలహీనులు ఎంచుకొని బలవంతులను సిగ్గుపరుస్తాడు. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడికి తెలీదా నువ్వు బలహీనుడు కాదని? దేవుడు నిన్ను పిలిస్తే నీకు ఈయడా బలం, ఈడా నీకు టాలెంట్, ఈయడా తలాంతులు, ఈడా వరం, ఈడా నీకేం అవసరమో దేవుడికి తెలుసు కదా, అన్నీ ఇస్తాడు కదా, ఎందుకు వెనకం చేస్తావు? అందుకని ఏమంటా అంటే, నేను నీ నోటికి తోడై ఉంటేలే అంటున్నాడు. ముందేమన్నాడు? నేను నీకు తోడుగా ఉన్నా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు అంటే, నోటికని ఎందుకన్నాడు ఆ మాట? ఊరికన్నాడా? ఏం పండు, ఊరికన్నాడు దేవుడు? ముందు అట్లా అన్నాలే, నేను నీకు తోడుగా అన్నాను, ఇప్పుడు నేను నోటి మాటకు తోడుకుంటాను అట్లా అన్నాడా? నో. ప్రేమైన వాళ్ళరా, ఆయన శరీర బలహీనత గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నా వయసు 20 సంవత్సరాలు, అడుగు తీసి అడుగేయలేడు, కర్ర పట్టుకుంటే కానీ నేను నిలవలేను, కర్ర పట్టుకుంటే నేను నడవలేను. అయ్యా, నాతో ఏం పని అవుతుంది అంటే, నీ నోటితో నేను పని చేస్తా అంటున్నాడు. ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నేను నీ నోటికి తోడై ఉంటానని సెలవిస్తాను. చివరిగా 5వ సాకును జాగ్రత్తగా చూసి మనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 12-13 చదవండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలచిన వాడినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి. ఏంటి? ఇంక ఇప్పుడు స్ట్రైట్ గా కోపం వచ్చేసింది. ఏంటి ఏమంటున్నాడండి మోషే? ఏమంటున్నాడు దేవునితో? ఇంత చెప్పినా కూడా, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ఆశ్చర్యకారాలు చేసినా, 3 సూచక్రియలు ఇచ్చినా, నేను నీకు తోడుకుంటా, నీ నోటికి తోడుకుంటా అన్ని చెప్పినా కూడా మోషే ఏమంటున్నాడంటే, తిష్ట వేశాడు, నేను వెళ్ళను
అని ఏం చెప్తున్నాడు అంటే ఇంకో మాట అంటున్నాడు, నీవు పంపతలచిన వానినే పంపుమనగా అందుకనే కోపం ఆయన వస్తుంది. మోషే మీద ఏంటి కోపపడి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? దేవునికి అడ్వైజ్ చేస్తున్నాడు. ఉచిత సలహాలు అంటారు తెలుసా? మనం కూడా చెప్తాడు, మా డాడీ నువ్వు వాళ్ళతో చేయి డాడీ, నువ్వు వీళ్ళతో చేయి డాడీ, అసలుకు మమ్మీ నువ్వు అలా చేయి మమ్మీ, నువ్వు మమ్మీ ఇలా చేయి మమ్మీ. మనం చేయం కానీ చెప్తా అంటాం. ఏంటి ఉచిత సలహాలు ఇస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. ఏంటి చెప్తుంటారు, అన్నా నువ్వు ఇలా చేయన్నా, అన్నా నువ్వు ఇలా ఇలా నువ్వు ఇలా ఇలా అలా. మన దైవజనులకి ఒకరు అడ్వైజ్ ఇచ్చారంట, మన చర్చిలో ఉన్న వాళ్ళు. పేర్లు చెప్పండి, టెన్షన్ పడద్దు, వీడియో చూసినా కూడా అర్థం కాదు. ఆయన అన్నాడంట, నడిపించేవాడిని ఇన్ని సంవత్సరాలు నడిపిస్తే నాకు తెలియదా బ్రదర్? అడ్వైజులు, ఉచితమైన అడ్వైజులు కోపము రేపుతారు. అందుకనే మోషేకు కూడా కోపం వచ్చేసి ఏముంటాయంటే, ఇంకా పో మీ అన్న లేడా, ఇంత చెప్పినావు నువ్వు వినవు కదా, మీ అన్నని తీసుకుని పో. ఎందుకు మోషే ఆ మాట అన్నాడు? చివరిగా ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఒంటరికి వెళ్ళాలంటారు అంత కష్టంగా ఉంది. ఎందుకంటే మిద్యాన్ దేశం నుంచి నేను ఐగుప్తుకు పోవాలంటే మామూలుగానా? హల్లెలూయా, చదవండి ఒకసారి. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయం ముందు సంతోషించును. దేవునికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా, చివరిగా దేవుడు మాట్లాడుతుందంటే, ఆయన చేపించుకోవాలి నీతో పని. అంటే ఏంటి, ఒకరోజు నేను కూడా ఇట్లే వెనకం చేస్తున్నా, చర్చిలో కూర్చొని నేను ఎందుకు వెళ్తే అసలు నాకు అవసరం అసలుకు అంటే, ఆయన అన్నాడు సీరియస్గా బైబిల్లో నుంచి, మెడలు వంచిన నీతో పరిచయం చేయించుకుంటున్నాడు. ఏంటి అంటే లోకల్ లాంగ్వేజ్ కూడా మెడ పెట్టుకుని ఈడ్చుకొని పోతారు. ఎప్పుడు జరగలేదా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళానంటే ఏంటి తల పట్టుకుని ఈడ్చుకుంటూ పోతుంటారు, దా స్కూల్కి రా అని. ప్రియమైన వాళ్ళరా, దేవుడికి కోపం వచ్చేసింది మోషే అన్న మాటకు, నీ అన్న అహరోను లేడా, నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్తూ ఏమంటా అంటే, ఆయన పరిచయం చేయించుకోవాలంటే ఆయన పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపపడడు. ఆయన చెప్పిన పని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తితోనే చేయించుకుంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దేవుని పిలుపు మీ మీద ఉందేమో, దేవుడి ప్రణాళిక మీ మీద ఉందేమో, దేవుడి సేవ కోసం, దేవుడి పరిచయం కోసం, దేవుడి స్వార్థ కోసం ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా దేవుడు ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడేమో. ఈ వర్తమానం ఎందుకు ముందే మనకు ఇస్తున్నాడు తెలుసా? మీకు ఎందుకు ముందే చెప్తున్నాడంటే, నేను ఒకవేళ పిలిస్తే నువ్వు నో చెప్పొద్దు. నో చెప్తే నాకు కోపం వస్తుంది, నో చెప్తే నాకు బాధ కలుగుతుంది, నువ్వు నో చెప్తే నీకు చాలా అవమానం అవుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు దేవుడు ఈరోజు నీకు తెలియచేస్తానంటే, దేవుడి పిలుపు నీ మీద ఉందా ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవుడికి అడిగిన వెంటనే, తల్లిదండ్రులు చూడండి, అడిగిన వెంటనే పనిచేసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా? అసలు అడిగిన వెంటనే, అదే 2 సార్లు 3 సార్లు చెప్తే రే గాడిద అంటారు అంటారా? బీపీ ఎక్కువైతే ఇంకా మాటలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు సాకులు చెప్పకోకుండా దేవుడి మాటకు లోబడేదానికి ముందుగానే అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. చాలామంది అంటారు, నాకంత సీన్ లేదు, నాకంత చదువు లేదు, నేను అంత ఉన్నత కుటుంబంలో పుట్టలేదు, నేను అంత ఉన్నతమైన గోత్రం నుంచి రాలేదు, నేను అన్న ఉన్నతమైన ఊరి నుంచి రాలేదు, ఉన్నతమైన ప్రదేశం నుంచి రాలేదు, నాకు బైబిల్ తెలీదు, నాకు శక్తి లేదు, నాకు టాలెంట్ లేదు, నాకు గిఫ్ట్స్ లేవు, నాకు తర్వాత ఏం లేదండి చెప్పుకునేదానికి. అసలు పేరు ఉంటే కదా, బ్రాండ్ ఉంటే కదా ఏమన్నా. ఈయన నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి మాట చాలు, దేవుడి పేరు చాలు. ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు లోబడినట్టయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మోషే వల్ల నిన్ను కూడా వాడుకుంటాడు. మోషేకి ఇచ్చిన అవార్డు, మోషేకి ఇచ్చిన సాక్ష్యం, మోషేకి ఇచ్చిన బహుమానం నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ వర్తమానాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. మనందరం కూడా దేవుణ్ణి
అడుగుదాం, ప్రభువా నీ పిలుపుకు లోబడే మనసును మాకు దయచేయ అయ్యా. నువ్వు పని చెప్తే మేము నో చెప్పకుండా ఎస్ అని చెప్పే కృప మాకు అనుగ్రహించయ్యా అని రాత్రి వేళ అందరం హృదయపూర్వకంగా ఒక్క నిమిషం దేవునికి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు పిలిస్తే నిన్ను ఆశ్రయించడానికి దేవుడు పిలిచాడు. నిన్ను పిలిస్తే నిన్ను గొప్ప చేసేదానికి దేవుడు పిలిచాడు. నిన్ను పిలిస్తే నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలిపేదానికి పిలిచాడు. నిన్ను పిలిస్తే నీకు అన్ని ఇచ్చేదానికి దేవుడు పిలిచాడు. దేవుడు ఉన్నతంగా నిన్ను బ్లెస్ చేసేదానికి పిలిచాడు. ఈ రాత్రి వేళ మన హృదయం విప్పి యేసయ్యా నన్ను కూడా వాడుకో యేసయ్యా, నీ సేవలో నేను కూడా పని చేయాలని ఆశగా ఉందయ్యా. నాకే పని నియమించావు, ఈ భూమిపైకి నన్ను నడిపించావు, నువ్వు పంపించావు కదా. ఈ భూమిపైన నాకు అప్పగించబడిన పని నేను మరి చేయుటకు నాకు సహాయం దయచేయాలి. నీ మనసు నొప్పించకుండా నీ మాటకు లోబడే కృపం నాకు అనుగ్రహించయ్యా. నాలో ఒకవేళ మోషే వలె సాకులు చెప్పే గుణం ఉందేమో, దయతో క్షమించి ఆ సాకులు చెప్పే గుణమును తొలగించయ్యా. నా అనుమానాలు నివృత్తి చెయ్యా, నా సందేహాలు నీవు తీర్చయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను ధైర్యపరచయ్యా, నన్ను స్థిరపరచయ్యని రాత్రి వేళ నువ్వు హృదయపూర్వకంగా అడిగితే దేవుడు ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచేదానికి. హల్లెలూయా. రబహ తలరమహ రహతలరబ ఓ రబబబబలరమకలరతలరమకులురుమలరిహతలరబ ఓ రబబబబ. లార్డ్ ఫిల్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడున్న ప్రతి వారి హృదయాన్ని ఆయన మీరు తాకినందుకు స్తోత్రం ఆయన. అయ్యా ప్రతి ఒక్క హృదయంతో నాయన మీరు మాట్లాడినందుకు స్తోత్రం ఆయన. అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం ఆయన. ప్రతి ఒక్క బిడ్డను ఆయన అయ్యా మీరు పిలిచినందుకు స్తోత్రం ఆయన. మీ సువార్తలో, మీ సేవలో, మీ పరిచయలో, మీ పనిలోనైనా ప్రతి ఒక్క బిడ్డను ఆయన అయ్యా మీరు సాధనముగా పనిముట్లుగా వాడుకుంటున్నందుకు స్తోత్రం ఆయన. అయ్యా మోషే వర్తమానం విన్నాం నాయన. మోషే వలె అయ్యా పని చేయుటకు నాయన సహకారులుగా నాయన అయ్యా నీతో జత పనివారుగా నాయనటకు నాయన మాకు సహాయం దయచేయండి నాయన. కృప కలిగిన దేవుడు ప్రభా, రక్షించుకున్నావు నాయన. ఇంతకాలం మమ్మల్ని కాపాడావు నాయన, ఇంతకాలం మమ్మల్ని పోషించావు నాయన, ఇంతకాలం మమ్మల్ని నడిపించావు నాయన. అయ్యా మాకు సహాయం దయచేయండి నాయన. ఏ రాత్రి వేళ మాతో కూడా మాట్లాడను నాయన, మమ్మల్ని బలపరచును నాయన. అయ్యా మమ్మల్ని దీవించి ఆశీర్వదించు నాయన. సహాయం చేయండి నాయన. ఒక్క నిమిషం అడగండి, హృదయపూర్వకంగా అడగండి. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య మన చుట్టూ సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం ఆయన. థ్యాంక్ యూ లార్డ్. నీ మాట ఉంటే చాలయ్యా, నేను వెళ్తానయ్యా. అయ్యా నువ్వు చెప్తే చాలయ్యా, నీ మాటకు లోబడతానయ్యా, నువ్వు చెప్తే చాలయ్యా. దావీదు వలె నన్ను పరీక్షించయ్యా, నా హృదయాన్ని పరీక్షించయ్యా. దావీదు వలె నా హృదయాన్ని పరీక్షించయ్యా. నాకు పని చెప్పి చెయ్య, నేను చేయకపోతే అడుగయ్యా. నాకు స్పష్టంగా తెలియచేయ్యా, నాతో స్పష్టంగా మాట్లాడయ్యా. అడుగుదాం అందరం కూడా. హల్లెలూయా. మహాపరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప తండ్రి, మహిమ గల తండ్రి, శక్తి గల తండ్రి, వాక్యమైన తండ్రి, అయా నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన. అయ్యా మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు మన లోకానికి పంపించినారు. మా పాపముల నిమిత్తం నాయన ఆయన శిలువ మరణానికి మీరు అప్పగించిన ఆయన మా శిక్షను ఆయన మీద మోపిన ఆయన కార్చిన రక్తం ద్వారా మా యొక్క పాపను కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా ఈ రాత్రి వేళ యేసయ్యా నీ పిలుపుకు నాయన మేము లోబడే కృపను మాకు అనుగ్రహించను ఆయన. మా తలంపుల్లో, ఆలోచనలో, మా మాటల్లో, చూపుల్లో, చేస్తుల్లో పాపం ఉంటే దయతో క్షమించిన ఆయన. రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా ఇచ్చేయను ఆయన. నీ మాటకు లోబడే కృపద ఇచ్చాను ఆయన. నీ సేవలో పనిచేసే కృపద ఇచ్చేయను ఆయన. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రమైన, నీ మాటలతో మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రమైన. అయా మేము చేస్తున్న పనుల్లో, ప్రయాణంలో మీరు మాకు తోడుకు నడిపించిన ఆయన. ప్రతి పనిలో విజయం, ప్రతి ప్రయాణ క్షేమం దయచిన ఆయన. అయా ఇదిగో ప్రభు ఒక్కొక్కరంగా నాయన అయా ఇదిగో నేను స్తుతించే విధంగా నాయన. అయా ఇదిగో యేసయ్యా, అయా ఇదిగో ప్రభు సంఘం అనే నీ శరీరంలో ప్రభు
నాయన, అయ్యా ఇదిగో పాలి భాగస్తులనే ఒక్కొక్క అవయముగా నాయన మాకు అప్పగింపబడిన పనిని నెరవేర్చే కృప నాయన, అయ్యా బలాదాసుడు నమ్మకమైన దాసుడని పిలిపించుకునే కృప అయ్యా మా అందరికి కూడా దయచేయండి నాయన. అయ్యా ఇసులో ప్రతి ఒక్క బిడ్డనైనా పేరు పేరునైనా అయ్యా ప్రార్థన చేస్తున్నాను ఆయన, అయ్యా వారిని దీవించిన ఆశీర్వదించిన ఆయన, అయ్యా వారిని బలపరచని నడిపించిన ఆయన, వారి కుటుంబాలను అయినా అయ్యా ఇది వారి కుటుంబాల్లో ప్రభునైనా అయ్యా వారు ఉంటున్న స్థానాలనైనా, వారి పని చేస్తున్న స్థానాల్లో ప్రభునైనా, అయ్యా వారు నివసిస్తున్న స్థానాల్లో ప్రభు వారినైనా నీవు గొప్ప చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా వినిన వాక్యాన్నైనా అయ్యా హృదయంలో ప్రభునైనా నాయన ఇదిగో నీవునైనా విత్తి ప్రభునైనా అయ్యా నీరు కట్టి ఫలింపచేసినైనా అనేకులు ప్రభునైనా నీ సేవలోనైనా వాడబడే కృపను దయచేసినందుకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకున్న తండ్రి, ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు పరలోకపు తండ్రి అయిన ప్రేమ, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.